ఏ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటామంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మా ఉద్యమ ఆకాంక్షలో పరిరక్షణలో భాగంగా మొట్టమొదటిది మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం. ఆ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడంలో మీరు ఆంధ్ర వాళ్ళైనా సరే, ఇక్కడ ఆంధ్ర ఏజెంట్గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే, తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉండేటటువంటి మన ఉద్యమకారులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని మనం పదే కోరినాం. 2.5 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి, ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి అని పదే అడిగినాం. అడిగితే ఏం చేసిండ్రు? ఇప్పుడు వరకు 2 సార్లు 3 సార్లు కమిటీ చేసారు. టైంపాస్ చేస్తున్నారు తప్పితే విషయం అయితే క్లారిటీ ఇస్తలేదు. రేపు 2వ తారీఖు, రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. మనందరం సగర్వంగా జెండా వేసుకొని చాటే రోజు. రేపు ముఖ్యమంత్రి గారికి మేమందరం ఇక్కడ నుండి ఈ రౌండ్ టేబుల్ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో అది రేపు ప్రకటించండి. కమిటీలు చాలు, ఇక టైంపాసులు చాలు, కాకమ్మ కబుర్లు చాలు. అరే అంటున్నారు, తురే అంటున్నారు, ఎవడు రా అంటున్నాడు. అక్కడ తెలంగాణలో నీకేం పని చంద్రబాబు అంటున్నారు. తెలంగాణ పోలీసు నీకెందుకు రక్షణ కల్పించాలే చంద్రబాబు అంటున్నారు. అరే ఇది ఎక్కడిది రాబాయ్? ఏం చదువుకున్నారు రాబాయ్ మీరంతా? ఎక్కడికి పోతున్నాం రాబాయ్? ఎన్ని సమస్యలు ఉన్నాయి రాబాయ్ ఈ రాష్ట్రంలో? అక్కడ మూసీకాడ సమస్యలు ఉన్నాయి, అక్కడ పోయి మాట్లాడండి. లేకపోతే హైడ్రా కాడ సమస్యలు ఉన్నాయి, అక్కడ పోయి మాట్లాడండి. లేకపోతే రైతులు ధాన్యం రోడ్ల మీద వేస్తారు, అక్కడ పోయి మాట్లాడండి. కానీ ఎవడికి ఏదైనా ఎవడైనా పేరు రావాలన్నా లేకపోతే వాడిని గుర్తించాలన్నా చంద్రబాబుని తిట్టుడు పెట్టుకున్నారు, లోకేష్ గారిని తిట్టుడు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టుడు పెట్టుకున్నారు. అంటే మీకు తిడితేనే రాజకీయమా? నిన్న చెప్పకనే చెప్పిండు ఆ మనిషి. ఏం చెప్పిండు? మేము త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని. మరి నువ్వు త్వరలోనే రాజకీయ పార్టీ పెడితే మరి అది సూటిగా చెప్పేది ఉండే. రాజకీయ పార్టీకి వచ్చి కొట్లాడు. ఒక జర్నలిస్టు ముసుగులో, ఒక తెలంగాణ అమరవీరులు కుటుంబాల ముసుగులో, లేకపోతే మేము ఉద్యమకారుల ముసుగులో నువ్వు వచ్చి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి, ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ల కాన్ఫరెన్సులు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఒకసారి వాళ్ళు తిడితే ఒకసారి వీళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడితే వాళ్ళు తిడుతున్నారు. సమాజం ఎక్కడ పోతుందని నేను అంటున్నా. మీరు ఎంత అవునన్నా ఎంత కాదన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. ఈ చరిత్ర ఎవడు తీసేయలేడు. అదేవిధంగా తెలంగాణ తెచ్చినోడు, ఇచ్చినోడు, సాధించుకున్నాడు. మరి మనం ఏదైతే అన్నామో, మీరు ఏదైతే జాతిపిత అంటున్నారో కేసీఆర్ గారు కొట్లాడిరు, తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు అయిపోయింది. 2 సార్లు వాళ్ళకి అధికారం ఇచ్చినాం. అరే మొన్నటికి మొన్న పార్లమెంట్లో మీరు పోటీ చేస్తే 0 వచ్చిందా మీకు ఇంకా ఇక్కడ ప్రజల మ్యాండేట్ అర్థమవుతలేదా? మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, ఇక్కడ ఉన్న ఆంధ్రోళ్ళని రెచ్చగొట్టాలి, ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టాలి. ఇక్కడ ఈ పార్టీ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదయ్యా? నిన్న మొన్న పెట్టిన పుట్టగొడుగుల పార్టీలు వస్తున్నాయి. ఈ తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ హిమాయత్ నగర్ నడి బొడ్డులో పుట్టింది. ఇక్కడ
ఇక్కడ పుట్టింది. తెలుగువారి ఆత్మ గౌరవం గురించి పెట్టింది. మరి ఆత్మ గౌరవం పక్కన పెడితే ఎల్లిగాడొచ్చిండు మల్లిగాని తిట్టిండు, మల్లిగాడొచ్చిండు ఎల్లిగాని తిట్టిండు. ఏంద్రాబాయ్ అంటే వ్యక్తులు తిట్టుకున్నారు బాగున్నది. రాష్ట్రాలను ఎందుకు ముడి పెడుతున్నారా బాయ్? మళ్ళీ తెలంగాణోడు అని ఎందుకు ముడి పెడుతున్నారా? తెలంగాణ వ్యక్తుల గురించి పంచాయతీ రాష్ట్రాలతోటి ఎందుకు ముడి పెడుతున్నారని నేనంటున్నా. ఈరోజు జనరేషన్ జెన్జియన్ నువ్వు మాట్లాడుతున్నవే, నీ పేరు తీసుడు కూడా వేస్ట్ అంటున్నా. జెన్జియన్ నువ్వు మాట్లాడుతున్నవే, జర్నలిస్టు ముసుగులో మీరు మాట్లాడుతున్నారే. నేను చెప్తున్నా విను. నువ్వు మాట్లాడితే భవిష్యత్తు గురించి మాట్లాడు, తెలంగాణ యువత భవిష్యత్తు గురించి మాట్లాడు, యువత సమస్యల గురించి మాట్లాడు. అంతేగాని నీ పబ్బం గడుపుకోవటానికో లేకపోతే నువ్వు ఎవరి పబ్బం గడపాలనో అమ్ముడు పోయినవో వాళ్ళ పబ్బం గడపడానికి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ జాగ్రత్త అంటున్నా. తెలంగాణ పోలీసులకు మరి చంద్రబాబు నాయుడుకి ఎందుకు రక్షణ కల్పించాలి? అరే నువ్వు చదువుకున్నోనివా చదువుకోలేదా నాకైతే అర్థమైతలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిరా, అదొక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తారు. అదేవిధంగా వీళ్ళకి ఇక్కడేం పని? శనివారం ఆదివారం వస్తున్నారంటే ఎక్కడికి వస్తున్నారా? పోయి నీ ఇంటికి వస్తున్నారా? శనివారం ఆదివారం వాళ్ళ ఇంటికి పోతున్నారు, వాళ్ళ ఇంటికాడ పోయి వాళ్ళ కుటుంబంతో ఉంటున్నారు, వాళ్ళ వ్యక్తులను కలుసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లోతో టైం స్పెండ్ చేస్తున్నారు. మీకెవడు హక్కు ఇచ్చిండు? తెలంగాణకు రావద్దని మీకెవడు హక్కు ఇచ్చిండు? ఏమన్నంటే మాకు వాక్ స్వాతంత్రం అంటారు. వాక్ స్వాతంత్రం ఉండాలి. రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ టు స్పీచ్ ఫండమెంటల్ రైట్స్లా చదువుకున్నోడు ఎవరికైనా తెలుసు. కానీ అది ఒక వ్యక్తి ఆత్మ గౌరవాన్ని, ఒక వ్యక్తి ఆత్మ అభిమానాన్ని దాన్ని హరిస్తే మాత్రం ఎవడు కూడా పౌరుడు క్షమించడు, ఎవడు కూడా పౌరుడు ఒప్పుకోడు. నేను అదే చెప్తున్నా, మరీ చెప్తున్నా. తిట్టాలంటే నేను కూడా 10 మంది 20 మంది జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళని కానీ పిలిచి మా పార్టీ తరఫున నేను కూడా తిట్టచ్చు. నేను తిట్టున్నాడు నువ్వు తిట్టుడు కాదు. ఇక్కడ రాష్ట్రాలతోటి ముడిపడి ఉన్న సమస్య అయిపోయింది. మిత్రులారా, ప్రజలు మ్యాండేట్ ఇస్తారు, ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాలనే మ్యాండేట్ ఇస్తారు. అరే ఎవరింటికి పోయినా మీకే ప్రాబ్లం. ఇది నచ్చలే అంటే జనాలకు నచ్చలేదు. ప్రెస్ అంటేనే చూస్తేనే అరే వాడు తిడతారా వీడిని తిడతారా, వీడు తిడతారా వాడిని తిడతారా. ఇదా జర్నలిజం అంటే, ఇదా సంస్కారం, ఇదా భవిష్యత్తు. భావి తరాలు ఎదురు చూస్తున్నారు. క్వాంటమ్ ఎరాలో ఉన్నాం మనం ఇంకా డెస్క్టాప్ పట్టుకొని లేం. క్వాంటమ్ ఎరాలో ఉన్నాం. ముందు ఆలోచించాలి. భవిష్యత్తు ముందు 20 సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచించాలి. ప్రణాళిక ఇవ్వండి. చదువుకున్న మేధావులు కదా, మీరంతా మేధావులు కదా. ఒక మేధావికి అవమానం జరిగింది అంటున్నారు కదా, ఆ మేధావిని ఒక బుక్లెట్ పట్టుకొని రమ్మనండి. తెలంగాణ మోడల్ ఈ విధంగా ఉండాలి, ఆంధ్ర మోడల్ ఈ విధంగా ఉండాలి, మన తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఈ మోడల్ బుక్లెట్ అమలుపరచమని చెప్పాలి. అంతేగాని నా మీద కేసు పెట్టిండ్రు, ఆంధ్ర పోలీసులు వస్తాండ్రు, తెలంగాణ పోలీసులు సహకరిస్తాండ్రు అనేది ఇది ప్రొఫెసర్ గారికి అది కరెక్ట్ పదం.